సాయిగాడు లేపి లడ్డు లేపుకొని పోదామంటుండు. పోరగాలది, చిన్న పోరగాలది లడ్డు. ఏమవుతుందో చూద్దాం, సక్సెస్ అవుతుందో ఏమవుతుందో. అందులో ఒక ఆయన లేచి ఉండు, కష్టం దొరుకుతాడు. వాడు బయటికి వచ్చిండు. దిస్ ఇస్ రేవంత్. వినాయక చవితి అని మా ఇంటి దగ్గర ఎక్కడెక్కడ వినాయకులు అంటే నాకు తెలిసిన 3-4 వినాయకులు పెట్టారు మా వాళ్ళు. అక్కడికి వెళ్తున్నా. ఇప్పటిదాకా చదువుకొని పండుకొని లేచిన ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి పోతా. నైట్ అక్కడనే ఉంటా మొత్తం. మళ్ళీ రేపు వచ్చి ఇంకా రేపటి నుంచి చదువుకోవాలి. ఎగ్జామ్స్ ఉన్నాయి. 26th వరకు ఉన్నాయి ఎగ్జామ్స్ రేపటి నుంచి. నేను మధ్యాహ్నానికి ఏం పోను. అందుకని ఈరోజు ఒక్కరోజు పోయి మొత్తం అక్కడనే టైం స్పెండ్ చేద్దామని పోతున్నా. రెడీ అయిపోయినా. ఒక షార్ట్ ఒక షర్ట్ కూడా పెట్టుకోతున్నాను. నైట్ ఆనే వండుకోవడానికి. దీనిలో వండుకోవడం కష్టం కాబట్టి అడిగి అయినాక స్టార్ట్ చేస్తాను మళ్ళీ. ప్రతి వినాయకుని దగ్గరికి పోయి ప్రసాదం కోసం తిరుగుతారు మా వాళ్ళు. మా పూజ అవుతుంది, 11 అవుతుంది. 11కి పూజ అవుతుంది మాది. హాయ్ ఫ్రెండ్స్. ప్రసాదం లడ్డు లేపేస్తాడంట ప్రీతం గారు. లడ్డు లేపేస్తాడంట. ఇక అన్ని ప్రసాదాల కోసం తిప్పుతుండు. రెక్కి చేస్తున్నా బాయ్, రెక్కి బాయ్స్. అది మా పూజ అవుతుంది. ఇంకా 11 అవుతుంది భయ్య. అందరు అయిపోతాయి. 11 అవుతుంది, అందరు అయిపోయినాయి. మా స్టార్ట్ అయింది పూజ ఇప్పుడు. వాళ్ళ పులిహోర బాగుంది. ఇప్పటికీ 3-4 దగ్గరకు పోయి ప్రసాదాలు తిన్నాం. ఇంకా ఈ 11 రోజులు అంతే. కానీ మనం ఈరోజు ఒక్కరోజే అంతే. రేపటి నుంచి చదువుకోవాలి ఎగ్జామ్స్కి. ఎందుకంటే 11th ఎగ్జామ్ ఉంది భయ్య. మళ్ళీ అందరు మేల్కొని ఉంటారు భయ్య. 11 అవుతుంది. గేట్ తాళాలు కూడా వేసుకుంటారు మనం వస్తున్నామని. మా పూజ ఇప్పుడే అయిపోయింది. ప్రసాదం తింటున్నాం. ఇదొకటి, ఇంకా ఇదొకటి. ఇది కూడా మా వాళ్ళదే. కానీ వాళ్ళు అప్పుడే వండుకోరు. అయిపోయింది. టైం 12 అవుతుంది. అన్ని వినాయకులు కవర్ చేసినాం, అన్ని ప్రసాదాలు తిన్నాం. ఇంకా ప్రీతం బాయ్ ఇంకా ఆకలి వేస్తుందని మళ్ళీ తిప్పుతూనే ఉండు. డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాం. పోరాలరా స్కూల్ రా మరీ పిల్లలరా. పోరాల దాంట్లోకి కూడా పోతుంది ప్రసాదం. అట్టి పండ్లు అన్నీ లేపేస్తుండు ప్రీతం గారు. అట్టి పండ్లు అవి ఇవి అందరూ వండుకోరు. వాళ్ళని లేపినాం, పోతున్నాం మా దాని దగ్గరికి. ఈరోజు అంతా జాగారం. మోహన్ యాదవ్ పప్పి డెడికేషన్. దీపం కోసం డబ్బా. చేతులు కోసుకురు. చేతులు కోసుకునే దాకా వేస్తారు. అక్కడక్కడ చేతులు దగ్గర వేస్తారు బాయిల్. ఇది మాది. చేస్తాం మా సాయి. బర్రె ఏమైనా అంటాడు. ఈ బర్రె స్టోరీ కోసం పాట. మోహన్ యాదవ్ తండాలు గిండాలు ఏమేమో కడుతుండే. ఇంకా మిగిలిన అన్ని తింటారు. ఉన్న చక్కెర తేనె అన్నీ వేసినాం. అట్టి పండు తెచ్చుకున్నావు ఎందుకురా?
కెమెరాలో పడతారు 4 o'clock డైరీస్ అందరు ఆడున్నారు. గొడవ అయింది, కాంప్రమైజ్ వేసి మాట్లాడతారు. బర్రే పన్నది. టైం 4 అవుతుంది. సాయిగాడు లేపి లడ్డు లేపుకొని పోదామంటుండు. పోరగాలది, చిన్న పోరగాలది లడ్డు. ఏమవుతుందో చూద్దాం, సక్సెస్ అవుతుందో ఏమవుతుందో. అందులో ఒక ఆయన లేచి ఉండు, కష్టం ఏం చేస్తాను. బుగ్గ ట్రై చేసినాం కానీ కాలే. బ్లేడ్ ఎట్లాంటిది ఉంటే సైడ్ కవర్ వేయచ్చు, కానీ ఇప్పుడు డొల్లా. మా ఎక్స్పర్ట్ జీవన్ని తీసుకోతున్నాం. మళ్ళీ సెకండ్ రౌండ్ మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాం. జీవన్ దీపం రా చూస్తారా, నేను నువ్వే జరగాలి, నేను జరుగుతా అట్లేం లేదు. కానీ మేల్కున్నారు, సాయిగాడు మేల్కున్నారు. దొరికిండు, లేచిరాడు, లేచారు. ప్రసాదం కోసం ఆకలి అవుతుందని వచ్చిందని చెప్తాడు. వాడు బయటికి వచ్చిండు. అన్నాడు మేలుకున్నారా, అదే నేను చెప్పిన బుగ్గ, సాయి బుగ్గ డైరెక్ట్ బయటకు వచ్చేసిండు. సలాటున్నారా నిజంగా, నేను చెప్పిన సలాటున్నారు. ఫస్టే వండు పక్కన వండుకున్నావమ్మా. ఫైవ్ అవుతుంది, వండుకుంటున్నాం. వండుకుంటా అని చెప్పారు. అది కూడా ఈ బిల్డింగ్ లోనే ఫస్ట్ ఫ్లోర్ లోనే. మనోళ్ళే ఎట్లా వండుకుంటారు రోజు. 5:30. మార్నింగ్ 6 అయింది, నైట్ అంతా వండుకోలే. పోయి టిఫిన్లో తీసుకొచ్చుకుందాం, ఆకలి అవుతుందని టిఫిన్లో తెచ్చుకొని పోతున్నాం. వేరే ఫోన్లో వేసినాం. నేను రైడర్ సాయి. చలి పెడుతుంది, ఫుల్ చలి పెడుతుంది. ఓపెన్ షాప్ కాడికి వచ్చినాం. మెయిన్ రోడ్ పైన టిఫిన్ బండి ఆగం చేస్తుంది. సాయి బయట ఆగం చేస్తుండు. ఆయనకు అది ఇది చెప్తుంది, కరెక్ట్ చెప్తలే మొత్తం ఆగం చేస్తుండు. వాళ్ళు పోయి తిని ఇంటికి పోవడం. లడ్డు కూడా అంత చేయించు. నాకి బ్లాగులు పెడితే అట్లా తీస్తున్నావు. రైట్ మళ్ళా బాయ్. టైం 6:30 అవుతుంది. తినేసినాం. అసలు వండుకోలే, ఏం చేయలే. మొత్తం టైం పాస్ చేసినాం అది ఇది. ఇప్పుడు ఇంటికి పోయి వండుకోవడమే. మస్తు నిద్ర వస్తుంది. 11th రోజు ఎగ్జామ్ ఉంది. ఇంటికి పోయి వండుకోమని లేచి చదవాలి, అయిపోతుంది. ఇంటికి పోతున్నాయి. ఇంకా చేసిన
ఇంటికి వచ్చేసినాం. ఒక కొంచెం పండుకొని లేచి ప్రిపేర్ కావాలి ఇంకా ఎగ్జామ్కి. ఈ ఒక్క సంవత్సరం పాస్ అయితే అయిపోతుంది. ఇంకా మనకి చదువుకి పెద్ద